హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్త పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. అర్హులందరికీ త్వరలోనే పెన్షన్లు. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అనేక మంది లబ్ధిదారులు కొత్తగా పెన్షన్లు అందుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం తాజాగా శుభవార్త అందించింది. రాష్ట్రంలో అర్హులైన అందరికీ అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ చర్య ద్వారా పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను ప్రజలకు చేరువ చేయడం జరిగింది. గతంలో కొన్ని సమస్యల కారణంగా పెన్షన్ అందని వారికి ఇప్పుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. పెన్షన్ కోసం అర్హత ఉన్నవారు అక్టోబర్ నెలలో కొత్తగా పెన్షన్ అందుకోగలరని, ఈ నెలలో దరఖాస్తులు స్వీకరించాలని సూచనలతో ముందుకు వచ్చింది. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయని సమాచారం. గత ప్రభుత్వం హయాంలో కూడా పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కొన్ని రాజకీయ నాయకుల ప్రోబలంతో అనర్హులు కూడా తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ కారణంగా ఇప్పుడు ప్రభుత్వం అనర్హులకు అందుతున్న పెన్షన్లు రద్దు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే అనర్హులు పెన్షన్ రద్దు చేయబోతున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్ అందించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ కేటగిరీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్నారు. వీరిలో 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతున్నారు. ప్రభుత్వానికి వారికి పెన్షన్ అందించడం ప్రాధాన్యత కలిగి ఉంది. ఇందులోనూ 60,000 మంది దివ్యాంగులకై తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల ద్వారా వారిలో నిజంగా అర్హులైన వారు మాత్రమే పెన్షన్ పొందగలుగుతారు. ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై తీసుకుంటున్న నిర్ణయం అర్హులందరికీ న్యాయం చేయడానికి ముందుకొస్తున్న చర్యలు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఈ నిర్ణయంతో నిజమైన లబ్ధిదారులకే మేలు జరుగుతుంది. ప్రభుత్వం ముందుకు తీసుకుంటున్న చర్యలపై అప్లై చేసే విధానం తదితర వివరాల కోసం సచివాలయాన్ని సంప్రదించవచ్చు.